కుండలు పెట్టుకొని ఒకటి హిమాయత్ సార్ గండిపేట పెట్టుకొని ఆ నీళ్లను కాపాడాల్సినది మనం, నీళ్లను సంరక్షించాల్సిన, చెరువులను సంరక్షించాల్సింది మనము. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ నెగ్గుతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రెండు చెరువుల సంపూర్ణమైన ప్రాథమిక హక్కు మనమే కలిగించుకుంటాం. గుంజుకొని నీళ్ళు తాగుతామని చెప్తున్నారు. గుంజుకొని ఇంకా హైదరాబాద్ వాళ్ళకి మనం ఎంత త్యాగం చేసినా తక్కువ. మన దిక్కు ఎవడూ చూడరు. మీకు నిధులు కావాలంటే భూములు ఏడమ్మాలి, మన గండిపేట మండల్లో మన గడమ్మాలి. మీకు నిధులు కావాలంటే ట్యాక్స్ ఏడబెంచాలి, మన గండిపేట మండల్లో, మన బండ్లగూడలో, మన నార్సింగ్లో నిధులు ట్యాక్సులు పెంచాలి. ఈడ మీకు డబ్బులు కావాలి, మా భూములు కావాలి, మా పన్నులు కావాలి. కానీ మా ప్రజలు వద్దా అంటున్నా నేను. మా ప్రజలు వద్దా? కనీసం నీళ్లు దానికి కూడా మాకు అర్హత లేదా? 10 రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చుడేంది? 10 రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చుడేంది? మేము పన్ను కడతలేమా? మేము మనుషుల్లా కనిపిస్తలేమా? అందుకే చెప్తున్నాం, రానున్న రోజుల్లో కేసీఆర్ గారు వస్తారు. ఈ రెండు చెరువుల నీళ్లు గుంజుకొని మనమే తాగుదాం. 10 రోజులకు కాదు, రోజు నీళ్లు ఖచ్చితంగా మనం తాగే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా చేసి చూపిస్తామని చెప్పి మీ అందరికి మనవి చేసుకుంటూ, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కూడా, మాకు ఇప్పుడు ఏమి ఎన్నికలు లేవు. ఉన్నాయమ్మా ఎన్నికలు? ఏమన్నా దగ్గర ఎన్నికలు ఉన్నాయా? ఎన్నికలు ఉన్నప్పుడు వచ్చేది రాజకీయ నాయకుడు, సమస్యలు ఉన్నప్పుడు వచ్చేది నాయకుడు. మేము ఈ నాయకుడుగా మీ ఇంత రావాలని అనుకుంటున్నాం. మాకు ఏ ఎన్నికలు కూడా లేవు, ఎన్నికలు లేవు. ఇప్పుడు ఎన్నికలు ఎట్లా కొట్లాడాలో సమస్య ముందు పెట్టుకొని ఎన్నికలు కొట్లాడాల్సిన అవసరం లేదమ్మా మాకు. తమ్ముడు, ఎన్నికలు ఎట్లా కొట్లాడాలో తెలిసిన కుటుంబంలో పుట్టినోని నాకేం సమస్య ముందు పెట్టుకొని ఓట్లాడాల్సిన అవసరం లేదు. ఎన్నికలు ఎట్లా గెలవాలో మాకు బాగా తెలుసు. ఆ రోజు రాజకీయం మాట్లాడదాం, కానీ ఈ రోజు సమస్య మీద నేను మాట్లాడుతున్నా. నీటి సమస్య ఉన్నది, తీర్చాలని చెప్తున్నా. ఇప్పుడే ప్రేమ్ చెప్పిండు, మాకు హైదరాబాద్ జిహెచ్ఎంసీలో తీసుకుపోయి కలిపి ఈయనే సమస్య ఉన్నదంటే ఆడు ఎవడో పట్టించుకుంటాడా? కనీసం ఊర్లలో ఇప్పుడు ఎవడన్నా ఊడుస్తోడు వస్తున్నాడా? మూసి మన డ్రైనేజీల నుండి అడిగోడు ఎవడన్నా ఉన్నాడా? అధికారులు ఎవడు అడుగుతున్నాడు? ఏడిపోతున్నాము? ఎప్పుడు సమస్యలు తీరాలి. అందుకే చెప్తున్నా నేను, రానున్న రోజుల్లో ముమ్మాటికి రేపు కార్పొరేటర్ ఎన్నికలు వచ్చినా, రానున్న రోజులు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా నెగ్గేది కారే, వచ్చేది సారే. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు డిసైడ్ అయ్యారు. ఇది మాత్రం నేను చెప్తున్నా బరాబర్. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు డిసైడ్ అయ్యారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వచ్చేది కారే, వచ్చేది సారే అని చెప్తున్నా. ఇది మాత్రం ఎవడు ఎన్ని కుతంత్రాలు ఆడినా. ఓ విచిత్రం చూడండి. ఇప్పుడు నేను రాజకీయం చెప్తా. బండి సంజయ్ గారు ఏ పార్టీ? రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీ? బండి సంజయ్ యొక్క నీ కొడుకుని కాపాడుతున్నది రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ బీజేపీ ఎంపీని కాంగ్రెస్ ఒక ముఖ్యమంత్రి కాపాడుతాడా? ఎందుకు కాపాడుతున్నాడు తెలుసా? వీళ్ళిద్దరు ఒకటే, వీళ్ళిద్దరు కలిసి కేసీఆర్ గారిని గద్దె దింపాలా, రాకుండా చూడాలన్న ఆలోచన. ఇది మనకు అర్థం కాదా? ప్రజలకు అర్థం కాదా అంటున్నా నేను. కనిపిస్తలేదా ఎవరెవరి కోసం పనిచేసుకుంటున్నారు? తెలంగాణ కోసం పనిచేసేది కేసీఆర్ అయితే, వీళ్ళు ఒకరి కోసం ఒకరు పనిచేసేది రేవంత్ రెడ్డి అని గ్యాంగ్ అనే విషయం ఇది ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. ఈరోజు అనుకుంటుంది ఏదో అధికారం చేతుల్లో ఉన్నది, మేము మీటింగ్లు పెడితే జనాలు వస్తున్నారు, మేము చెప్తే పేపర్లు రాస్తున్నాయి, టీవీలు రాస్తున్నాయి, అందరు మా దిక్కే ఉన్నారు అనుకుంటారు. నేను చెప్తున్నా, ఎప్పుడు ఎన్నికలు పెట్టినా కాంగ్రెస్ పార్టీకి 10 సీట్లు రావు. ఈడ కాంగ్రెస్ పార్టీ 3వ స్థానంలో 4వ స్థానంలో రాయమర్లో వస్తుందనే విషయం యాద పెట్టుకోండి. కాలం తెలిపోయింది. ఖచ్చితంగా రాయన్నర్ నియోజకవర్గంలో మార్పు దిక్కు ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఈయన నాయకత్వం మారబోతున్నది, కొత్త నాయకత్వం వస్తుంది. మీ సమస్యల పట్ల పోరాటం చేస్తాము. నీటి సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, కరెంట్ సమస్య కానీ, ఏ సమస్యమైనా ముమ్మాటికి మేము తీరుస్తాం. ప్రభుత్వంతో మేము కొట్లాడతామని తెలియజేస్తూ, మీ ఆశీర్వాదం ఇంత దూరమైనా మేము నడుచుకుంటూ వచ్చినందుకు ఖచ్చితంగా నీటి మీద మేము సమస్య పోరాటం చేస్తాం. జై తెలంగాణ.